ఒకరోజు నది ఒడ్డునే ఉన్న మామిడి చెట్టు మీద మంచి మిత్రులైన రామచిలుక ఉడత మాట్లాడుకుంటూ ఉన్నారు. పచ్చచిలుక, ఈ రోజు ధాన్యం తినడానికి నువ్వు వ్యవసాయ భూమికి వెళ్ళలేదా? అక్కడికే వెళ్ళబోతున్నాను మిత్రమా. అక్కడున్న అరటి తోటలో తేనెతో ఉన్నవి చాలా ఉన్నాయి. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, అయితే ఈ రోజు నేను కూడా నీతో అక్కడికి వస్తాను. అప్పుడే వాళ్ళిద్దరూ ఆ దృశ్యాన్ని చూశారు. ఆ నదిలో ఓ చీమ మునుగుతూ తేలుతూ వస్తూ కనిపించింది. నీళ్లలో పొరపాటున పడిపోయిన ఆ చీమ మునిగిపోతూ ఉంది. దాన్ని చూసిన రామచిలుక చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి చీమకి దగ్గరగా రాసాగింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చీమను చూసి రామచిలుక చాలా బాధపడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రామచిలుక ఒక ఆకుని తీసుకొచ్చి నీళ్ళలో మునుగుతున్న చీమ పక్కనే పెట్టింది. ఆ ఆకు మీదకెక్కి చీమ ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. బాగా అలసిపోయిన ఆ చీమని రామచిలుక ఆకుతో పాటు తీసుకెళ్లి ఒడ్డున చేర్చింది. పచ్చచిలుక, ఈ రోజు నువ్వు సరైన సమయానికి వచ్చి నన్ను కాపాడావు. నువ్వు గాని రాకపోయి ఉంటే నేను ఆ నదిలో పడి కొట్టుకుపోయి చనిపోయేవాడిని. ఆ సమయంలో నేను చూడటం నా అదృష్టమని నేను అంటాను. ఏంటి, నీ యొక్క అదృష్టమా? అవును, అందువల్లే నేను కాపాడగలిగాను. ఒక ప్రాణాన్ని కాపాడటం నా అదృష్టమని నేను భావిస్తున్నాను. చీమా, నువ్వు ఎలా నదిలోకి వెళ్లి పడిపోయావు? ఆ నది పక్కన ఉన్న చెట్టు మీద తేనె తాగుదామని నేను అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో నేను కాలు జారిపోయి అదిగో ఆ నదిలో పడిపోయాను. ముందు వెనక చూసుకోకుండా నడిస్తే ఇలాగే జరుగుతుంది. ఏవైనా సరే సరైన సమయానికి ఆ పచ్చచిలుక నేను చూడకపోయి ఉంటే నదిలో పడ్డ నువ్వు అలా సముద్రంలో కలిసిపోయేవాడివి. పచ్చచిలుక, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. దీనికి బదులుగా ఏదో ఒక రోజు నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేస్తావా? నువ్వా? నలకలా ఉండే చీమవి నువ్వు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లే చిలుకకి నువ్వు సహాయం చేస్తావా? చెప్పు. కామెడీ చేయకుండా ఇక నువ్వు వెళ్ళు. ఇలా చూడు ఉడతా, ఇలా ఎవరిని ఎగతాళి చెయ్యకూడదు. ఇలా చూడు చీమ, ఇక నుంచి మనమందరం స్నేహితులుగా ఉందాం. ఆ విధంగా చెప్పి ఆ రామచిలక అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయింది. ఉడత కూడా పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చెట్టు మీదకెక్కింది. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడికి ఏం పని? వేటాడమే కదా. వేటగాడికి వేటాడడానికి ఏమైనా దొరుకుతుందా అని చుట్టూ తిరగ చూశాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న రామచిలుక కనిపించింది. వెంటనే ఏం చేశాడంటే విల్లుతో బాణాన్ని గురిపెట్టాడు. అప్పుడు అటుగా ఆహారాన్ని తీసుకువెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. అక్కడ జరగబోయేది చీమ పసిగట్టింది. ఆ వేటగాడు పాపం ఆ పచ్చచిలుకకి గురిపెట్టినట్టున్నాడు. ఎలాగైనా ఆ పచ్చచిలుకను నేను కాపాడి తీరాలి. చీమ అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి వేటగాడి కాలి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి ఏం చేస్తుంది? టక్కును కొరికేసింది. ఎలా అయితేనే నేను ఈ రోజు ఆ పచ్చచిలుకని కాపాడేశాను. ఇలా చూడు చీమ, దయచేసి నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, అందుకే ఇప్పుడు నిన్ను క్షమించమంటున్నాను. అదేం పర్వాలేదు మిత్రమా. భూమిలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ తెలివితేటలు ఉంటాయి. అందులో పెద్దది చిన్నది అని ఎలాంటి తేడాలు ఉండవు. ఒక చిన్న ఎలుక ఒక నది ఒడ్డున రాయి మీద చాలా విచారంగా కూర్చొని ఉంది. పాపం ఎలుక, అతను చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక కుందేలు వచ్చి ఎలుక వైపు చూస్తుంది. ఎలుక ఇంత విచారంగా ఉండడం చూసి అది ఎలుక దగ్గరికి వస్తుంది. అరే, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు వేరే అడవి నుంచి ఇటు వచ్చావా?
లేదు. నా ఇల్లు నదికి అటువైపున ఉంది. ఆహా, మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అడవిలో ఉన్న వాళ్ళు నన్ను ఇద్దరు వదిలేశారు. అయ్యో, మరి పురేలా? నాకు తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నల్ని చూడాలి. అరే ఆలస్యం ఎందుకో, వెళ్ళు త్వరగా. అదే కుందేలా, నాకు ఈత కొట్టడం రాదు. నువ్వు నన్ను తీసుకెళ్తావా? అరే నేను కూడా నీలాగే, నాకు ఈత కొట్టడం రాదు. ప్లీజ్ నాకు ఏదైనా హెల్ప్ చేయి. సరే, నువ్వు చింతించకు, ఏదో ఒక రూట్ అయితే చూద్దాం. ఇంతకు నీ పేరేంటి? కృంజన్. ఈ విధంగా కుంజన్ ఎలుక ఇంకా కుందేలు కలిసి నది ఒడ్డు నుంచి దట్టమైన అడవి లోపలికి వెళ్లారు. నేను నీకు ప్రేన్ పక్షిని పరిచయం చేస్తాను. అది నిన్ను నది దాటడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అడుగుదాం. ఆ తర్వాత చాలా ఆశతో వారు ఆ పక్షిని కలవడానికి వెళ్లారు. అవును కప్పన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. ఒకసారి నేను ఒక ఏనుగుని నా వీపు పైన పెట్టుకుని ఎగురుతూ ఉన్నాను. నాతో కామెడీ చేస్తున్నారా? ఇద్దరికి పొడి చేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే హలో చింకా. ఏంటి విషయం? నీ దగ్గరికి నేను ఒక సహాయం కోసం వచ్చాను. నేను నీకు సాయం చేయలేను, అర్థమైందా? చేయలేను, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ అలా అనకు. నేను ఏదైనా చెప్తాను, నా ఇష్టం అది. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పొడవాటి ముక్కు చూడండి. కుందేలు ఇంకా కుంజన్ ఎలుకకి కోపంగా ఉన్న చింకా పక్షి నుండి ఎటువంటి సహాయం దొరక్కపోయేసరికి వారు అలాగే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకు, తొందరపడకు కూడా. మనకు ఏదో ఒక దారైతే దొరుకుతుంది. అలా కుందేలు ఇంకా ఎలుక నడుచుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఇక్రు అనే తాబేలు నదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడు, అది తాబేలు కదా. అయితే ఓహో, కుందేలు మిత్రమా, నువ్విక్కడా? ఏ పని మీద వచ్చావేంటి? ఏం చెప్పనిత్రు, నా స్నేహితుణ్ణి నది ఎలా దాటించాలా అని ఆలోచిస్తున్నా. ఓహో, దాంట్లో ఆలోచించడానికేముంది? నా మీద కూర్చుంటే నేను తీసుకెళ్తా. జాగ్రత్తగా కూర్చో, నదిలో ప్రమాదకరమైన ముసలి ఉంది. అరే, నువ్వెందుకు అలా చెబుతున్నావు? నా మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం కాదు, ఒకవేళ ముసలి వస్తే అప్పుడెలా? ప్లీజ్ అలా అనకు కుందేలా, నేను వెళ్ళాలి. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిత్రమా, కానీ తొందరపడకు. ఇంకొక దారిని వెతుకుదాం. వైట్, ఏం అవసరం లేదు. నేను ఇతనితోనే వెళ్తాను. నువ్వు కంగారు పడకు కుందేలా. నేను ఎటువంటి సమస్య రాకుండా ఈ ఎలుకను అటువైపు చేరుస్తాను. తాబేలు పైన నది దాటడం ఎలుకకు చాలా సరదాగా ఉంది. ఇంకా తను ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా కూడా ఉంది. నదిలో వికసించిన తామర పువ్వులపై చాలా సీతాకోక చిలుకలు ఇంకా తేనెటీగలు ఉన్నాయి. అలా వారిద్దరూ సగం దూరం నడిచాక తాబేలు ముందుకు ముసలి వస్తుంది. అది చూసి వారిద్దరూ చాలా భయపడ్డారు. అదే ముసలి. ఎలుక మిత్రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్వరగా పడా, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. నా నుంచి పారిపోవడానికి మీకు ఎంత ధైర్యం రా? మొసలి గారు, మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని పోనివ్వండి. అరే, నేను మిమ్మల్ని వదిలేస్తాను. నేను మీకు అటువైపు ఒడ్డున చేరుస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఆగండి. వసీల్ గారు, నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను వదిలేయండి. నా ముందుకి ఎవరు వస్తే వారి ప్రాణాలు పోతాయి. పాపం ఎలుక, దానికిప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి? ఇదిగో తాబేలు, మనం దొంగ పోలీస్ ఆడుకుందాం, ఏమంటావ్? సరే, అయితే నేను పోలీస్, మీరు దూరంగా పారిపోండి. ఒకవేళ నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను మిమ్మల్ని తినేస్తాను. అదే సమయంలో సీతాకోకచిలుక నది ఒడ్డుకు వచ్చి కుందేలుకు అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది.
అదంతా తెలుసుకున్న కుందేలు మళ్ళీ సీతాకోక చిలుకతో కలిసి చింకన్ని సహాయం అడగడానికి ఇద్దరూ బయలుదేరారు. మనకు చింకు సహాయం చేస్తాడే పిట్లే? చేస్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు కుందేలా. చింతన్, బహుశా తను ఆ నది ఒడ్డున ఉంటాలనుకుంటాను. హాయ్ చింకు అన్నయ్య. అరే ఎవరు? ఏం కావాలి మీకు? నువ్వు గనక సహాయం కోసం వస్తే నేను ఆ సహాయం చేయలేను. లేదన్నయ్య, అది కాదు. అయితే ఏంటి? నదిలో ఉందే ముసలి, అది తనకంటే వేగంగా నదిని ఎవ్వరూ దాటలేరని చెబుతోంది. తెలివి తక్కువది. ఏంటి? ఏం చెప్తున్నాడు? ఇంత అహంకారమా? ఆహా, ఇదా దీని ఐడియా. హా చింకన్, అది సవాల్ చేసింది తనకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరూ లేరని. నేను చెప్పాను చింకన్ తన వీపు మీద ఏనుగునే మోసింది అని. నువ్వేదైతే చెప్పావో అంతా నిజమే కుందేలు. ఎంతైనా నేను గ్రేట్ కదా. అవునన్నయ్య, అందుకే మేం కూడా ముసలికి ఒక సవాలు విసిరాము. తాబేలుపై ఒక ఎలుకను కూర్చోబెట్టి తన దగ్గరికి పంపాము. అయితే మీరు చెప్పండి, ఇంతకు నేనేం చెయ్యాలి? ఎక్కువేమీ లేదు. నువ్వు ఆ ఎలుకను తీసుకొని నది దాటించి మరి ఇక్కడికి రావాలి. అవునా? ఇంతే చేయాలా? ఇది చాలా సులభమైన పని. నువ్వు చూస్తూ ఉండు, చేసేస్తాను. పద, బయలుదేరదాం. చింకంతో పాటు సీతాకోక చిలుక ఇంకా కుందేలు నడిచాయి. ఆలోపు ఇక్కడ నదిలో ఒరే తాబేలు, నువ్వు చెట్ల చాటును దాక్కుని వెళ్తున్నావా? అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. అందుకే మమ్మల్ని వదిలేయచ్చు కదా. అవును, ఇలాగే చేయాలి. మీరు ఓ పని చేయండి, చెట్ల చుట్టే తిరుగుతూ ఉండండి. మనం కుందేలు మాట వినాల్సి ఉండే. ఎందుకు ఇలా చేశాము? అవును, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. మనం కుందేలు మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఒక చిన్నపాటి మొసలి చింకన్కి సవాలు విసురుతాడా? ఇక చూడు, నిన్ను కాపాడాను. ఈ విధంగా ఎలుక తన గ్రామానికి చేరి తన తల్లిదండ్రులను కలిసి చాలా సంతోషపడుతుంది. ఆలోచించకుండా నీటిలోకి దూకి రిస్క్ తీసుకున్నందుకు తాబేలు తన మనసులో చాలా బాధపడుతుంది. సీతాకోక చిలుక తెలివికి కుందేలు ప్రశంసిస్తుంది. ఇంకా చింకు పక్షి ఎలుకను కాపాడి అడవికి స్టార్ అయిపోయింది. ఒకరోజు సుందర్ అనే గ్రామంలో జోమోన్ అనే చిన్న పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. జోమోన్ రోజు స్కూల్కి నడిచి వెళుతూ ఉండేవాడు. తన స్కూల్ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండేది. అలాగే ఒకరోజు జోమోన్ తన స్కూల్ నుండి చాలా అలసిపోయి బయటికి వచ్చాడు. కానీ పిల్లలందరూ తనకంటే ముందే వెళ్ళిపోయారు. పాపం జోమోన్ లావుగా ఉన్నందువల్ల చాలా మెల్లగా నడిచేవాడు. తను మెల్లమెల్లగా నడుస్తూ ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. కొంతమంది పిల్లలు మామిడికాయలు కోయడం చూశాడు. వావ్, మామిడి చెట్లో ఇన్ని మామిడికాయలున్నాయి. అందులో ఒకటి దొరికినా చాలు, నేను తింటాను. ఇది ఎవరు? అరే, ఇది ఆ గుండు జోమోన్ కదా. ఇక్కడికి ఎలా వచ్చావు? వీడు ఖచ్చితంగా చెట్టుపైకి ఎక్కలేడు. మిత్రులారా, మీరు నాకు ఒక మామిడికాయ ఇస్తారా? మీరందరూ ఇది విన్నారా మిత్రులారా? వీడికి మామిడికాయ కావాలంట. అలా నీకు మామిడికాయ కావాలంటే ఎక్కి తీసుకో. పాపం జోమోన్ ఆ రాయిని గట్టిగా పైకి విసరలేనందువల్ల చాలా బాధపడ్డాడు. అందులో నాకు ఒకటి ఇస్తారా? లేదు, నేనివ్వను.
వాళ్ళకి ఈ కలర్ పెన్సిల్ ఇస్తాను. నీ పెన్సిల్ మాకేమీ అక్కర్లేదు, మా దగ్గరే ఉన్నాయి. అయితే మీకు నేను నా వాటర్ బాటిల్ ఇచ్చానా? వద్దు, నీది పాత వాటర్ బాటిల్, అదంతా మాకు వద్దు. నువ్వు మాకు ఏమిచ్చినాను, మేము మామిడికాయ మాత్రం నీకు ఇవ్వము. ఈ బండోడు పిరికివాడుగా ఉన్నా పాపంగా ఉన్నాడు. అదే సమయంలో ఒక కోతి పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ వింటూ ఉంది. ఆ అబ్బాయి చాలా పాపం. అందరూ కలిసి వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎలా వాడికి సాయం చేయాలి? ఓహా మ్మ్. హా. ఆహా. ఓహో, బాగా పండిన మామిడి పండు. మన కంటికి కనబడుతోంది ఏంటి? మనం ఆ అబ్బాయిని అలా కిండల్ చేసి ఉండకూడదు. ఆహా, మన ఆ అబ్బాయికి ఈ మామిడికాయ ఇచ్చుంటే వాడు మన కోసం ఆ మామిడి పండుని ఇచ్చుంటాడు. ఇప్పుడు మనం వారి దగ్గర ఎలా అడగాలి? ఆహా, ఇది చాలా తీయగా ఉంది. అసలు ఇది మామిడికాయ లేకపోతే తేనా? ఎందుకు అనుమానం? ఇది తప్పకుండా మామిడి పండే. మా అక్క కొన్ని మామిడి పళ్ళు ఇస్తావా? అందరం కలిసి తినొచ్చు. నువ్వు మా కోసం ఇది ఇవ్వగలుగుతావా? మనందరం కలిసి ఇది షేర్ చేసుకుని తిందాం. తప్పకుండా, ఇలా రండి. ఇదిగోండి, తినండి, అందరూ తినచ్చు. మా అందరినీ మన్నిస్తావా మిత్రమా? ఎందుకు? నీకు మేము మామిడికాయ ఇవ్వనందుకు, నిన్ను బండోడని పిలిచినందుకు. ఏ సమస్య లేదు. ఇప్పుడు మీరందరూ నా మిత్రులయ్యారు కదా, అది నాకు చాలు. మనకి మామిడికాయలు దొరికాయి, అలాగే మామిడి పళ్ళు కూడా దొరికాయి. వాటితో పాటు మిత్రుడు దొరికాడు. మనకి మామిడికాయ దొరికింది, మనకి మామిడి పండు దొరికింది, ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు. ఇలాగే మంచి మనసున్న జోమోనికి మామిడి పళ్ళు దొరికాయి, అలాగే చాలా మంది మిత్రులు దొరికారు. దూరంగా ఒక అడవిలో ఒక రాయి దగ్గర సింధూర చెట్టు కింద ఒక గుహలో పాచో అనే ఎలుక ఉండేది. తనకు సినిమాల్లో పాట పాడాలనే కోరిక చాలా ఉండేది. దానికోసం అది రాత్రింబవళ్ళు బాగా కష్టపడేది. అది సినిమాల్లో పాడటానికి వచ్చే ఒక్క ఆడిషన్ని కూడా మిస్ కాకుండా ఉండేది. ఇంకా దాన్ని ప్రోత్సహించడానికి తన స్నేహితులైన పారు అనే తాబేలు, చీకు అనే కప్ప ఉండేది. ఆడిషన్లో ఒకరోజు ఘోరంగా విఫలమై వారు తిరిగి వస్తూ ఉన్నారు. నాకు తెలుసు ఆడిషన్ ఇలా అవుతుందని. ఎలా? ఇక నా వల్ల కాదమ్మా. మనం ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినా తిట్టడమో లేక కొట్టడమో జరుగుతోంది. ఇది సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నువ్వు ఆడిషన్స్ లో సెలెక్ట్ కావేమో. నాకనిపిస్తోంది అతను ఎలాంటి భయము లేకుండా ఆడిషన్స్ కి వెళ్తున్నాడు. మనం అతనికి మద్దతైతే ఇవ్వాలి కదా. నువ్వు కావాలంటే అతనికి ఎంతైనా మద్దతివ్వు. నేనిక చెయ్యలేను బాబోయ్. టాలెంట్ లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకిది అర్థం కావడం లేదు. నువ్వు తన ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో? నేను అలసిపోయాను చిక్కు. ఇకపై ఎక్కడికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను ఎక్కడికి రాను. నన్ను దయచేసి ఎటువంటి ఆడిషన్స్ కి పిలవకండి. ఆరు పాడు ఇతనికి వెళ్తున్నాం. ఇవి మంచి విషయం కాదు. మనం తెల్ల స్నేహితున్నాం. వదిలే చిక్కు, తనని వెళ్ళనివ్వు.
నీకు కూడా వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఏమైనా అంటున్నావు నా గురించి? నువ్వు నా స్నేహితుడివి. నేను ఈ నది ఎత్తడికి వెళ్ళను. నమ్మకం పెట్టు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు. హా చిక్కు, ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఆడిషన్ లో ఖచ్చితంగా సెలెక్ట్ అయి సింగర్ అవుతా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే. ఇది చినుకుల వర్షం కాదు పాచు, భారీ వర్షమే ఇది. ఇదేంటి పాచు, కనీసం నువ్వు వర్షంలోనైనా పాడడం ఆపేస్తావా? లేదు వాసు అన్నయ్య, రేపొక పెద్ద సినిమాకు ఆడిషన్ ఉంది. నేను దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ కావాలి. ఆహా, అదంతా సరే కానీ నువ్వు కూడా వర్షంలో ఎందుకు తడుస్తున్నావు? వర్షంలో ప్రాక్టీస్ చేస్తే వాయిస్ చాలా బాగా వస్తుంది. నిజం చెప్పావు. ఇలా పాడడం వల్ల నీ గొంతు ఇంకా బాగవుతుంది. ఎప్పటిలాగే పాచో ఎలుక ఇంకా చీకు కప్ప నెక్స్ట్ ఆడిషన్లో కూడా ఓడిపోయి వెనక్కి వస్తున్నారు. మళ్ళీ ఓడిపోయిన సింగర్ ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇతను మీ స్నేహితుడు కాదా? ఓహో, ఊరికే అలా అడిగాను. పవన్ ఇంకా అతని గ్యాంగ్ నన్ని చాలా కొట్టారు. నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా పాచు, ఇవన్నీ వదిలేయమని. నువ్వు సింగర్వి కాలేవు పాచు. సరే సరే, మీ సలహాను ఇతర ఎవరికి అవసరం లేదు. నేను ఏం మాట్లాడకూడదు. పారు నిజం చెప్తున్నాడేమో చీకు, నాకు అంత టాలెంట్ లేదేమో. సరే అయితే మనం ఇక ఆడిషన్స్ వెళ్ళడం ఆపేద్దాం. నా ఉద్దేశం, మీకు చక్కని స్వరం ఉంది కానీ ధైర్యమే లేదు. నువ్వు ఏదైనా సాధించమను పాచో. నిజంగానా? నీ టాలెంట్ మీ చూపిద్దు. ఇక నుంచి పద. చాలా ప్రయత్నాలు చేసిన పాచో ఎలుక గాయకుడిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఒకరోజు, అరే నన్ను ఇబ్బంది పెట్టకు, ఇక నుంచి వెళ్ళు. నెక్స్ట్ చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా పాడు. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్. అరే ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, కిందకు దిగి ఫస్ట్ వెళ్ళు. హే వెళ్ళవయ్యా, అక్కడి నుంచి కిందకు దిగు. ప్రశాంతంగా ఉండండి. అయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావు? పాట కంప్లీట్ చేయి. గ్రీన్ 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 కలర్, ఎల్లో 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 కలర్, రెడ్ 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 కలర్, దూరం ఉన్న ఆకాశం బ్లూ కలర్, గాలిలో ఎగిరే ఆకులు గ్రీన్ కలర్, ఫ్లవర్స్ ఉంటాయి ఇంకా అనేక కలర్స్. ఏయ్ నువ్వు సెలెక్ట్ అయ్యావు. మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు, చంబా నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్.
ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంబా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంబా, ఆ మాదా కాకి ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు చూడు, ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు, నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లని దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేసాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూట్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నా? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే? నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంబా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ. అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది. అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలి జాలి భలే భలే జాలి. అరే, ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంబా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది ఊరో లేక అడవో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంబా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం, అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంబా. మనుషులకి మన భాష అర్థం కాదు.
రెండు చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్ళే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చేయాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద మనం వెళ్దాం. మాతాకాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేము వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య, తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదాకాకి, నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడు లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదాకాకి ఆ రెండు చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చినప్పుడు చేంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు.